హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్ సీ డ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎపిసోడ్ 8లో ఏం జరగబోతుందో చూడబోతున్నాం. ఎపిసోడ్ 8 ఓపెనింగ్ సీన్లో హీరోయిన్ జీషింగ్ కోసం ఫుడ్ తీసుకురావడానికి వాళ్ళ ఫ్రెండ్ బయటికి వెళ్తుంది. తర్వాత జీషింగ్ తన ఫోన్ చూసుకునేప్పటికే తన బాయ్ ఫ్రెండ్ నుండి మెసేజెస్ అండ్ మిస్ కాల్స్ ఉంటాయి. ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది, నాకు కొంచెం మనీ ఇవ్వగలవా అనే మెసేజ్ ఉండి నెక్స్ట్ సాల్వ్ అయింది అనే మెసేజ్ కూడా ఉంటుంది. జీషింగ్ వెంటనే తనకి కాల్ చేస్తుంది. అప్పుడు ఈచన్, మా ఫాదర్ ఒకరికి సెక్యూరిటీగా ఉండి మోసపోయారు, ఇప్పుడు మా ఫాదర్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, సో అందుకని బట్ అది సాల్వ్ అయిపోయింది అని అంటాడు. జీషింగ్ తన సిచ్యువేషన్ ఈ రోజు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే ఈచన్, నువ్వు బిజీగా ఉండుంటావు, రెస్ట్ తీసుకో, నేను ఊరికి వెళ్తున్నాను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జీషింగ్ చాలా బాధపడి ఏడుస్తుంది. నెక్స్ట్ సీన్లో అసిస్టెంట్ ట్యాంగ్ వచ్చి హీరోతో జీషింగ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిందని చెప్తాడు. హీరో ఓకే అనగానే అసిస్టెంట్ ట్యాంగ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంట్లో హీరోయిన్ ఫ్రెండ్ సుషామై వాళ్ళ ఫ్రెండ్ లీలీతో నీకు జాబ్ దొరికిందా అని అడుగుతూ ఉంటుంది. అది విన్న జీషింగ్ అప్పుడే అక్కడికి వచ్చి లీలీకి నేను అడుగుతాను అని ఫోన్ తీసుకుంటుంది. లీలీ నీ జాబ్ పోయిందా అని అంటే, మిస్టర్ వూ వల్లే అయ్యిందా నా వల్లే అని అంటుంటే హీరోయిన్, లేదు అలా ఏం కాదు, నేను అఫెండ్ చేయడం వల్లే పోయింది, ఆయనతో నేను పని చేయాలనుకోవట్లే, అందుకే నేనే రిజైన్ చేసేసా, దీంట్లో నీ వల్ల ఏం లేదు అని అంటే హీరోయిన్ సారీ అని చెప్తుంది. నువ్వైనా ఎందుకు ఇంత తొందరగా లేచావు, స్ట్రెస్ అవ్వకు, నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవాలి, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తుంది లీలీ. తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ తుషామైన్ కూడా హీరోయిన్ని, నువ్వు రెస్ట్ తీసుకో, నిన్ననే నీకు హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కింది కదా అని అంటుంది. తర్వాత హీరోయిన్ ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్లో హీరోయిన్ అండ్ తన పార్ట్నర్ సూజిజో వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని తెలిసిన ఇన్వెస్టర్స్ అందరికీ ఫోన్ చేసి ప్రింటర్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఆర్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇద్దరికి ఎవరి దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాదు. అప్పుడే జీషింగ్కి తన ఎంప్లాయీ వాటర్ తెచ్చి రెస్ట్ తీసుకొని చెప్తాడు. తను లేచి, నీకు ఈ మంత్ వేజ్ లేట్గా ఇస్తాం, బట్ ప్రామిస్ నిజంగా ఇస్తాము, నేను సూజిజో ఫినాన్సింగ్ గురించి చూసుకుంటాము అని అంటాడు. దానికి అతను, నేను మిమ్మల్ని నమ్ముతాను, మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్, మీరు రెస్ట్ తీసుకోండి అని అంటాడు. నాకు నమ్మకం ఉంది, ఈ హార్డ్ టైమ్స్ నుంచి మనం బయటికి వస్తామని అని అంటాడు. అవును మనం వస్తాము అని అనగానే తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే సూజిజో లోపలికి వచ్చి జీషింగ్తో, అందరు ఇన్వెస్టర్స్కి కాంటాక్ట్ చేసాం, ఎవరి నుండి రెస్పాన్స్ లేదు, జీషింగ్ మనం ఎందుకు ఒకసారి మిస్టర్ హాన్ ఇచ్చిన ఆఫర్ గురించి మళ్ళీ ఆలోచించకూడదు, మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, డాంగ్యాంగ్ మెడికల్ నుండి రిసోర్సెస్ వల్ల మనం మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, నా ఒపీనియన్లో మనం మిస్టర్ హాన్తో పనిచేస్తున్నప్పుడు మనకి మాట్లాడే ఛాన్స్ ఉండదు, బట్ మనకి ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు అని సూజిజో జీషింగ్తో అంటూ ఉంటాడు. అప్పుడే జీషింగ్కి అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో తను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆ కాల్ హీరో వాళ్ళ సిస్టర్ మిస్ యువాన్ నుండి. రేపు జీషింగ్ని ఆఫీస్లో కలుద్దామా అని తను అడిగితే జీషింగ్ సరే అని అంటుంది. నెక్స్ట్ డే జీషింగ్ తన పార్ట్నర్ సూజిజోతో కలిసి డాంగ్యాంగ్ మెడికల్కి మిస్ యువాన్ని కలవడానికి వస్తుంది. అప్పుడే అసిస్టెంట్ ట్యాంగ్ హీరోతో, జీషింగ్ మిస్ యువాన్ని కలవడానికి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు హీరో అసిస్టెంట్తో, తను ఒకవేళ నిజంగా స్మార్ట్ అయితే యువాన్ ఇన్వెస్ట్మెంట్ యాక్సెప్ట్ చేయదు అని అంటాడు. అప్పుడు అసిస్టెంట్, అవును కానీ తన కంపెనీ ఇప్పుడు చాలా డిస్పరేట్ సిచ్యువేషన్లో ఉంది, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే తన కంపెనీ ఫెయిల్ అవుతుంది, సో అని అంటుండగానే హాంటింగ్, ఇన్వెస్ట్మెంట్ అనేది 2-way చాయిస్, అంత చిన్న ప్రాబ్లంకే తన జడ్జిమెంట్ లూజ్ అవుతే నేను ఇన్వెస్ట్మెంట్ చేసినా అది వర్క్ అవ్వదు, తను బెటర్ గివప్ చేయడం బెటర్, అంత హార్డ్గా ఫెయిల్ అవ్వడం కంటే అని అంటాడు. దానికి అసిస్టెంట్, కానీ ఒకవేళ యువాన్ జీషింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మీరు అప్పుడు తనకి టోటలీ ఆపోజిట్ సైడ్ ఉంటారు, అప్పుడు మీరే పర్సనల్గా తన కంపెనీని అఫీషియల్గా రూయిన్ చేస్తారా అని అడుగుతాడు. అలా అని హీరో సైడ్ చూసి అసిస్టెంట్ టాంగ్ అక్కడ నుండి బయటికి వెళ్తాడు. తర్వాత హీరో అసిస్టెంట్ టాంగ్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన క్యాబిన్లో. ఇంకో సైడ్ మిస్ యువాన్ జీషింగ్ వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. మేము మీ కంపెనీ గురించి చూశాను, మీరు చాలా తక్కువ టైంలో ప్రోడక్ట్ డెవలప్ చేశారు, సో అందుకే నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అని అంటే జీషింగ్, థ్యాంక్ యూ, మీరు మమ్మల్ని ఇంత అప్రిషియేట్ చేస్తున్నందుకు అని అంటుంది. మీరు ఇన్వెస్టర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని మిస్ యువాన్ అడిగితే జీషింగ్ దానికి 15% స్టాక్కి 10 million ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అడుగుతుంది. అండ్ ఇన్వెస్టర్స్ మమ్మల్ని నమ్మి మా కంపెనీ ఇంటర్నల్ ఆపరేషన్స్లో టూ మచ్గా ఇన్వాల్వ్ అవ్వొద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అంటుంది జీషింగ్. అంటే మేనేజ్మెంట్ రైట్స్ ఉండవా అని అడుగుతుంది యువాన్. దానికి జీషింగ్ అవును అని చెప్తుంది. ఓకే బట్ నేను 33.4%కి 20 million ఇన్వెస్ట్ చేస్తాను అని అంటుంది యువాన్. ఒకవేళ మీ కంపెనీ డెవలప్ అవుతే బాగా మీకు వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి, అప్పుడు 15% స్టాక్ చాలా తక్కువ అవుతుంది మాకు అని అంటుంది యువాన్. బట్ వరీ అవ్వకండి, 33.4% స్టాక్ నేను ఒక్కదాన్నే హోల్డ్ చేయను, ఎక్సలెంట్ రీసెర్చర్స్ అండ్ టీమ్ దొరికినప్పుడు నేను ఆ స్టాక్ని వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవడానికి కోసం యూజ్ చేస్తాను అని అంటుంది యువాన్. జీషింగ్ కామ్గా ఉండడంతో, మీరు దేని గురించి వరీ అవుతున్నారు అని అడుగుతుంది యువాన్. దానికి జీషింగ్, మీరు నాకు ఒక ప్రామిస్ చేయగలరా, కంపెనీ ఫౌండింగ్ టీమ్ ఎప్పుడు రీప్లేస్ అవ్వదని అని అడుగుతుంది. దానికి యువాన్, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోవడం చాలా ఎర్లీ కాదా అని అంటుంది.
తర్వాత జీషింగ్ని మీ టీంలో మీకు కాన్ఫిడెన్స్ లేదా అని అడిగితే నాకు నా టీంలో కాన్ఫిడెన్స్ ఉంది, బట్ నేను దీని గురించి ఆలోచించి చెప్తాను అని అంటుంది జీషింగ్. దానికి యువాన్ ఓకే, ఆలోచించి నాకు రేపు 10 లోపు మీ డెసిషన్ చెప్పండి అని అంటుంది. అని జీషింగ్ అక్కడ నుండి తన ఆఫీస్కి వెళ్తుంది. సూజిజో వచ్చి జీషింగ్ని నువ్వు తన ఆఫర్ రిజెక్ట్ చేయాలనుకోవట్లేదుగా అని అంటాడు. అప్పుడు దానికి జీషింగ్ సూజిజో 33.4% స్టాక్ అంటే తనకి వీటో పవర్ ఉంటుంది, మనం ఎక్కువ మాట్లాడడానికి కూడా అప్పుడు మిగలదు. అండ్ మీరు ఫౌండింగ్ టీమ్ని రీప్లేస్ చేస్తారని అడిగితే దానికి తన ఆన్సర్ కూడా అక్యురేట్గా ఇవ్వలేదు అని అంటే దానికి సూజిజో మనం ఫ్యూచర్లో ఏదో అవుతుందని ఇప్పుడు ఈ ఆఫర్ని వదులుకోలేము కదా మనం ఉన్న సిచ్యువేషన్లో, ఈవెన్ ఒకవేళ ఫ్యూచర్లో అలా ఏమైనా అప్పుడు చూడొచ్చు అని అంటాడు. దానికి జీషింగ్ తన సిస్టమ్ స్క్రీన్ని సూజిజో సైడ్ తిప్పి ఇంతకుముందు యువాన్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ తన కంపెనీని ఎలా తనకి మొత్తం హోల్డ్లోకి తీసుకుందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికి సూజిజో మనం ఇప్పుడున్న పరిస్థితికి ఇంకో ఆఫర్ మనకి వస్తుందా, ఇప్పుడే హోప్ లేకుంటే ఫ్యూచర్ గురించి ఎలా ఎక్స్పెక్ట్ చేయగలము, ఫస్ట్ అయితే హార్డ్ టైమ్స్ నుంచి బయటపడదాం లేకపోతే మన కంపెనీ ఫెయిల్ అయిపోతుంది అని అంటాడు. సరే నేను ఆలోచిస్తాను అంటుంది జీషింగ్. సూజిజో కూడా ఇంకా అక్కడ నుండి వెళ్తాడు. అన్నిటి గురించి ఆలోచిస్తూ హీరోయిన్ రూఫ్ టాప్ పైకి వెళ్తుంది. అప్పుడే హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ని చూస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జీషింగ్ ఏం డెసిషన్ తీసుకుంటుందో అని సూజిజో తన సైడే చూస్తూ ఉంటాడు. జీషింగ్ స్టిల్ ఆలోచనలోనే ఉంటుంది. ఇంకా టైం కావడంతో తను లేచి స్టార్ట్ అవుతుంది. సూజిజో తను ఇన్వెస్ట్మెంట్ యాక్సెప్ట్ చేయడానికి కోసమే వెళ్తుంది అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకో సైడ్ హంటింగ్ కూడా జీషింగ్ ఇన్వెస్ట్మెంట్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని ఆలోచిస్తూ టైం చూస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్ 10కి జీషింగ్ అక్కడికి వస్తుంది. అదే విషయం అసిస్టెంట్ తాంగ్ హీరోకి కూడా చెప్తాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ జీషింగ్ మిస్ యువాన్ ఆఫర్ని రిజెక్ట్ చేసింది అని అనగానే పద షింగ్చెన్కి వెళ్దామని హీరో అక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు. హీరోయిన్ తన ఆఫీస్కి వెళ్ళి తను యువాన్తో మాట్లాడింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. యువాన్ జీషింగ్తో డాంగ్యాంగ్ మెడికల్ కన్నా నీకు బెస్ట్ ఆఫర్ ఎవరు ఇవ్వలేరు అని అంటుంది. ఆర్ యూ షూర్ నువ్వు నన్ను రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతుంది మిస్ యువాన్. దానికి జీషింగ్ అవును, నేను నా కంపెనీని మిస్ అవుతానేమో అని వరి అవుతున్నాను, తర్వాత మేనేజ్మెంట్ నా చేతిలో ఉండదేమో అని, అందుకే నేను ఇన్వెస్ట్మెంట్ని రిజెక్ట్ చేస్తున్నాను అని చెప్తుంది. థ్యాంక్స్ ఆఫర్ ఇచ్చినందుకు, హోప్ ఫ్యూచర్లో మనం ఎప్పుడన్నా కోఆపరేట్ చేద్దాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది హీరోయిన్ ఆఫీస్లో ఆలోచించుకుంటూ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఎలా అని. ఇప్పుడే అక్కడికి వచ్చిన హీరోయిన్తో లెట్స్ టాక్ అని అంటాడు. ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటే హీరో 33.4% షేర్కి 20 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తాను, కంపెనీ గురించి నాకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వాలి, ఇదే నా కండిషన్ అని అంటాడు. దానికి హీరోయిన్ లేదు నేను ఒప్పుకోను, 33.4% అంటే మీకు డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది, 20% స్టాక్కి 15 మిలియన్ ఇన్వెస్ట్మెంట్, షింగ్షన్కే మోస్ట్ పవర్ ఉంటుంది, ఇది నా కండిషన్ అని హీరోయిన్ అంటుంది. దానికి హీరో నేనేమన్నా ఏంజల్ ఇన్వెస్టర్ అనుకుంటున్నావా నువ్వు, ఒక మంచి ఇన్వెస్టర్ డబ్బులనే కాదు రిసోర్సెస్ అండ్ పవర్ని కూడా ఇవ్వగలడు అని అంటాడు. దానికి హీరోయిన్ మీరు ఏంజల్ ఇన్వెస్టరే, కానీ ఇంకా చాలామంది ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, సేమ్ ఆఫర్ నాకు ఇంకొకరు కూడా ఇచ్చారు, అలా అనుకుంటే ముందు నేను వాళ్ళ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాను కదా అని అంటుంది. మీరు బెటర్ కండిషన్ ఎగ్జాంపుల్ ఇంకా బెటర్ స్టాక్కి ఇన్వెస్ట్ చేయగలిగితే నేను కన్సిడర్ చేస్తాను అని అంటుంది. దానికి హీరో నువ్వు నన్ను ఇలా మోసం చేయలేవు, నువ్వు మాట్లాడింది మిస్ యువాన్తోనే కదా నాకు తెలుసు అని అంటాడు. నువ్వు సరిగా డెసిషన్ తీసుకోవాలి, మీ ప్రపోజల్లో ఒకటే హైలైట్ ఉంది, అది మీ హార్డ్వేర్ విత్ మీ డేటా కాంబినేషన్, బట్ నాకు తెలుసు ఆ డేటా అంతా నువ్వు గంగ్వాలో పనిచేస్తున్నప్పుడు అక్యుములేట్ చేసిన డేటానే, బట్ తర్వాత ఏంటి నువ్వు అప్ టు డేట్ డేటాని ఎక్కడి నుంచి తీసుకొస్తావు, డాంగ్యాంగ్ మెడికల్ దగ్గర డాక్టర్ క్లౌడ్ ఉంది, అది ఒక్కటే మిగతా అన్ని డేటా నీకు ప్రొవైడ్ చేసే వాటిని సర్పాస్ చేయగలదు అని అంటాడు హంటింగ్. దానికి జీషింగ్ బట్ అదర్ ఇన్వెస్టర్స్ అందరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని అంటే దానికి హంటింగ్ అది నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా అని అంటాడు. మీతో కలిసి పనిచేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని అంటుంది జీషింగ్. దానికి హీరో అవును నిజమే, నాతో కలిసి పనిచేయడం నిజంగా కష్టమే అని అంటాడు. బట్ కంపెనీ ఫ్యూచర్తో కంపేర్ చేస్తే అది మ్యాటరా అని అడుగుతాడు. అయినో నీకు నీ జడ్జిమెంట్స్ ఉన్నాయి, అందుకే నువ్వు మిస్ యువాన్ ఆఫర్ని రిజెక్ట్ చేశావు, నువ్వు సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ని కంబైన్ చేద్దాం అనుకుంటున్నావు, ఓన్లీ డాంగ్యాంగ్ మెడికల్ అండ్ నన్ను చూస్ చేసుకుంటేనే నీ కంపెనీ సక్సీడ్ అవుతుంది అని అంటాడు హీరో. దానికి హీరోయిన్ ఓకే నేను మీ టర్మ్స్కి అగ్రీ చేస్తాను, బట్ కంపెనీలో హ్యూమన్ రిసోర్సెస్లో మాదే ఫుల్ అథారిటీ ఉండాలి, మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు అని అంటుంది. హీరో ఓకే రెగ్యులర్గా నాకు కంపెనీ అప్డేట్స్ ఇవ్వు, 2 years సర్వేలెన్స్ పవర్ నాకు కావాలి అని లేచి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నించుంటాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యూచర్ కోఆపరేషన్ కోసం షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇంకా హీరో అక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు. నెక్స్ట్ అసిస్టెంట్ తాను బాస్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మిస్ హీ దగ్గరికి వెళ్తున్నాము, రేపు బోర్డ్ మీటింగ్లో నాకు ఆమె సపోర్ట్ కావాలి అని అంటాడు హీరో. ఇద్దరు కూర్చొని కంపెనీ రిస్క్స్ అండ్ రివార్డ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల్లోనే హీరో తనతో జీషింగ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా చెప్తాడు. అప్పుడు మీరిద్దరు మీ సిస్టర్ నువ్వు తన కంపెనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా అంటే నిజంగానే తనకు ఆ స్ట్రెంత్ ఉండాలి అండ్ నేను అర్థం చేసుకోగలను, తను డాంగ్యాంగ్
టెక్నాలజీని కాకుండా డాంగ్జాంగ్ మెడికల్ అంటే నిన్ను సెలెక్ట్ చేసుకుంది అని అంటుంది. అవును, నేను ఫ్యూచర్లో ఏ డిసిషన్ కంపెనీ కోసం తీసుకునేదైనా దాంట్లో నాకు మీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు హీరో. మీరేం వరీ అవ్వకండి, నేను ఆల్రెడీ ప్రెస్ చేశాను, కంపెనీకి బెనిఫిషియల్ కానిది నేనేం చేయను, సో మీరు నాకు బోర్డు మీటింగ్లో సపోర్ట్ చేస్తారా అని అడుగుతాడు మిస్ హీని. డైరెక్టర్ మిస్ హీ నేను మీకు సపోర్ట్ చేస్తాను అని అంటుంది. నెక్స్ట్ సీన్లో మిస్ యువాన్ ఒక డైరెక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ డైరెక్టర్ ఇవాళ బోర్డు మీటింగ్లో జీషింగ్ కంపెనీలో మన ఇన్వెస్ట్మెంట్ కన్ఫర్మ్ అయింది, నువ్వేం దీని గురించి యాంగ్షియస్గా లేవా అని అడుగుతాడు ఆ డైరెక్టర్. జస్ట్ షింక్షన్లో ఇన్వెస్ట్మెంటే కదా, కంపెనీకి టెక్నిక్స్ ఉన్నాయి, బట్ స్టార్ట్ చేసిన వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అని అంటుంది మిస్ యువాన్ ఆ డైరెక్టర్తో. అదేం డిఫరెన్స్ క్రియేట్ చేయదు అని అంటే ఆ డైరెక్టర్ నీకు అర్థం కావట్లేదా, మిస్టర్ హాంటింగ్ కూడా అందులో ఇన్వెస్ట్ చేశాడు, ఇంకా మనం ఇలానే కామ్గా ఉంటే మొత్తం హాంటింగ్ చేతిలోకి వెళ్ళిపోతుంది బిజినెస్. ఇప్పుడు చైర్మన్ ఇక్కడ లేడు, చైర్మన్ వచ్చాక చైర్మన్ కూడా ఇంకా హాంటింగ్కే సపోర్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటి, కంపెనీలో మనం మన పవర్ని లూజ్ అవుతాం అని అంటాడు ఆ డైరెక్టర్. ఏం కాదు చూద్దాం, మేబీ షించనే మనకి హంటింగ్ని డౌన్కి తీసుకురావడానికి హెల్ప్ అవుతుందేమో అని అంటుంది మిస్ యువాన్. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ రావడంతో ఎయిర్పోర్ట్కి తనని పిక్ చేసుకోవడానికి వెళ్తుంది. అక్కడ తను నేను రావద్దన్నాను కదా అంటే నేను మిస్ అయ్యాను అందుకే వచ్చాను అని చెప్తుంది. అలానే తనకి ఇన్వెస్ట్మెంట్ కూడా దొరికింది, ఈరోజు వెళ్ళి అగ్రిమెంట్ సైన్ చేస్తాను అని అంటే తన బాయ్ ఫ్రెండ్ ఈచన్ కంగ్రాట్స్ అని చెప్తాడు హీరోయిన్కి. వాళ్ళిద్దరు ఇంకా ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. వాళ్ళు వెళ్తున్నప్పుడే ఈచన్ ప్రపోజ్ చేసిన రింగ్ పెట్టుకున్నట్టు జీషింగ్ తన హ్యాండ్ని చూపిస్తుంది. ఈచన్ తనని అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్ళమని చెప్పి తను ఒక్కడు ఇంటికి వెళ్తానని చెప్తాడు. జైషింగ్ సరే అని అగ్రిమెంట్ సైన్ చేయడం కోసం హీరో కంపెనీకి స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్కడ వస్తుండగానే అసిస్టెంట్ థ్యాంక్ చూసి హీరోయిన్ని బాస్ క్యాబిన్కి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అక్కడున్న మెడికల్ సమ్మిట్ ఇన్విటేషన్ చూస్తుంది. తర్వాత క్యాబిన్కి తీసుకెళ్ళాక హీరో అక్కడ ఏవో అగ్రిమెంట్ సైన్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ని కూర్చోమని చెప్తాడు. హీరోయిన్ వెళ్ళేసరికి అక్కడ అగ్రిమెంట్ తను సైన్ చేయాల్సినవి రెడీగా టేబుల్పై పెట్టి ఉంటాయి. నేను వాటిని స్టాంప్ చేసి పెట్టానని అంటాడు హీరో. హీరోయిన్ సైన్ చేస్తూ ఉండడంతో ఏమి చదవకుండా హీరో చూసి నువ్వు వాటిని చదవవా అని అంటే దానికి జీషింగ్ మీరు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఇంకా ఇందులో హార్డ్గా మాకు చేయడానికి ఏముంటుంది అని అంటుంది. ఇద్దరు స్మైల్ చేస్తారు. తర్వాత జీషింగ్ అగ్రిమెంట్ సైన్ చేస్తుంది. హీరోయిన్ స్టాంప్ వేస్తున్నప్పుడే తన చేతికి ఉన్న డైమండ్ రింగ్ హీరో చూస్తాడు. అది చూడగానే హీరో ఫేస్ డల్గా మారిపోతుంది. హీరోయిన్తో రేపు మీ కంపెనీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనగానే హీరోయిన్ థ్యాంక్ యూ చెప్తుంది. తర్వాత హీరోయిన్ని ఏంటి ఏమైంది ఏమన్నా చెప్పాలా అని అడుగుతాడు. దానికి హీరోయిన్ నేను వచ్చేటప్పుడు డెస్క్ పైన చూశాను మెడికల్ సమిట్ ఇన్విటేషన్, మీరు ఇప్పుడు మా కంపెనీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మాకు కూడా ఇన్విటేషన్ వస్తుందా అని అడుగుతుంది. దానికి సరే చూస్తాను అని అంటాడు హీరో. హీరోయిన్ థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత హీరోయిన్ మీతో బిజినెస్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది అని షేక్ హ్యాండ్ ఇవ్వగానే హీరో నాకు కూడా అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. తర్వాత ఇంకా జీషింగ్ బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ సీన్లో జంగ్డి పేస్ట్రీస్ తీసుకొని హంటింగ్ని కలవడం కోసం వస్తుంది. ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ అంటే మీరు నాకు రిమైండ్ చేశారు కదా బే మార్కెట్ ఎక్స్పాన్షన్ గురించి, సో నేను ఒక ఐడియాతో వచ్చాను అని చెప్పి తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ హంటింగ్కి ఇస్తుంది చూడమని. ఇంతకుముందు మా కంపెనీ పెద్ద హాస్పిటల్స్ ప్రమోట్ చేయాలని చూసింది బేని, బట్ ఇప్పుడు కొన్ని ప్రైమరీ హాస్పిటల్స్ ఎక్కడైతే రిసోర్సెస్ సరిగ్గా ఉండవో అక్కడ బే ప్రాజెక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉందని తెలుసుకున్నాము అని జంగ్డి చెప్తుండగానే హంటింగ్కి జీషింగ్ మెడికల్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడమే తన డ్రీమ్ అని వాళ్ళు విలేజ్లో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. హంటింగ్ గుడ్ ఐడియా అనగానే ఓకే నేను ఈ ప్రపోజల్తో క్యారీ అవుతాను అని అంటే సరే అని అంటాడు. తర్వాత జంగ్డి తను తెచ్చిన పేస్ట్రీస్ ఓపెన్ చేసి నీకు నచ్చుతాయో లేవో చూడు అని తీసి ఇస్తుంది. అలాగే హంటింగ్తో నేను విన్నాను నువ్వు నీ స్కూల్మేట్లో కంపెనీలో ఇన్వెస్ట్ చేసావని అని అంటుంది. దానికి హంటింగ్ జీషింగ్ కంపెనీలోనా అంటే నేను విన్నాను మీ ఇద్దరు కలిసి స్కూల్లో ఏదో ప్రాజెక్ట్లో కలిసి చేశారంట కదా. దానికి హంటింగ్ అవును, కానీ నేను నా రిలేషన్షిప్ వల్ల ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయను, అది జీషింగ్ అయినా వర్తిస్తుంది నీకైనా వర్తిస్తుంది అని అంటాడు. తర్వాత జంగ్డీతో ఫేస్ 2 తొందరగా పనులు కానివ్వండి అని అంటాడు. అలా అని ఆ రిపోర్ట్ తన చేతికి ఇస్తాడు. దానికి జంగ్డీ అది స్లోగా అవుతున్నా కూడా ఇంక్రీజింగ్ ప్యాటర్న్లోనే అవుతుంది, ఏం వరీ అవ్వకండి, నేను మిమ్మల్ని తక్కువ అయ్యేలా ఏం చూడను అని అంటుంది. థ్యాంక్స్ పేస్ట్రీస్కి అని అంటాడు హంటింగ్. నాకు వర్క్ ఉంది అని అంటే జంగ్డీ ఓకే అని అంటుంది. తర్వాత జంగ్డీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ అకౌంట్లోకి రావడంతో 6 మిలియన్ హీరోయిన్ అండ్ సూజీరో ఇంకా వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చని నెక్స్ట్ వర్క్ ఏం చేయాలో దాని గురించి స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. జీషింగ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హంటింగ్ చాలా గ్రేట్ అనుకొని మాకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, చాలా పెద్ద అమౌంట్, థ్యాంక్ యూ మిస్టర్ హాన్ అని హంటింగ్కి మెసేజ్ చేస్తుంది జీషింగ్. ఆ మెసేజ్కి రిప్లై లాగా జీషింగ్ అడిగిన ఇన్విటేషన్ పంపిస్తాడు హంటింగ్. అది చూసిన జీషింగ్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడున్న తన ఎంప్లాయీస్తో కూడా చెప్తుంది మిస్టర్ హాన్ మనకు విజ్డమ్ సైన్స్ సమ్మిట్ ఇన్విటేషన్ పంపించారు అని.
వాళ్ళిద్దరు కూడా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళందరితో కనెక్షన్స్ పెంచుకుంటే మన బిజినెస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అని వాళ్ళందరూ అనుకుంటారు. తర్వాత జీషింగ్ నాకు ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్లో కొంచెం పని ఉందా చూసుకొని నేను ఇంటికి వెళ్తాను, మీరు కూడా తొందరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని వాళ్ళకి చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది. తర్వాత జీషింగ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, మనం సెలబ్రేషన్ చేసుకుందామా అని మెసేజ్ చేస్తుంది. దానికి ఈచన్ కంగ్రాట్స్ అని మెసేజ్ చేయగానే జీషింగ్ లవ్ యూ అని రిప్లై ఇస్తుంది. తర్వాత సూజిజో ఇంకో ఎంప్లాయీ కూడా డోర్ లాక్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే లీలీ అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే మేము ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చింది, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వెరిఫికేషన్ కోసం లాయర్ దగ్గరికి వెళ్తున్నామంటే గుడ్ ఫైనలీ ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కాబట్టి ఇంకా మీరు మంచి ట్రాక్లో ఉన్నారు అని అంటుంది లీలీ. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అంటే నేను ఒక పర్సన్ని కలవడానికి వెళ్ళాను, కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికితే అది జీషింగ్కి ఇద్దామని వచ్చాను అని అంటుంది లీలీ. జీషింగ్ నాకు చెప్పింది మీరు రిజైన్ చేశానని, సారీ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు అని అంటే నాకు అక్కడ వర్క్ చేయడం ఏం హ్యాపీగా లేదు, అందుకే రిజైన్ చేశాను, మీ వల్ల కాదు అని అంటుంది లీలీ. తర్వాత జీషింగ్ ఉందా అని అంటే లేదు, తను పని ఉందని బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తా అంది అంటే సరే ఇది నువ్వు తీసుకో జీషింగ్కి ఇచ్చేయని తను తెచ్చిన ఇన్ఫర్మేషన్ సూజిజోకి ఇచ్చి అక్కడ నుండి వెళ్తుంది లీలీ. సూజిజో కూడా మీకు మూవీస్ అంటే ఇష్టమా అలా మాట్లాడుకుంటూ దాంతో పాటే నడుస్తూ ఉంటాడు. ఇంకా లీలీ తన కారు వచ్చిందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత లీలీ డ్రింక్ తాగుతూ ఒక పబ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే హీరో ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. నన్ను ఫైన్ చేయడానికి ఇంత ట్రబుల్ తీసుకున్నారంటే అవును నేను మిస్ అయ్యాను నిన్ను, అందుకే నేను కలవడానికి వచ్చాను అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసే ఐడియాస్ గురించి కంప్యూటర్లో రాసుకుంటూ ఉంటుంది. అప్పుడే డోర్ రింగ్ అవడంతో వెళ్ళి చూడగానే తన బాయ్ ఫ్రెండ్ ఈచన్ అక్కడికి వస్తాడు. నువ్వు వీకెండ్లో వస్తా అన్నావు కదా అంటే లేదు పార్టీ చేసుకుందాం ఇవాళ, నీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కదా, ఫుడ్ రెడీ అయింది రా తిను అని ఈచన్ పిలుస్తాడు జీషింగ్ని. జీషింగ్ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తింటున్నప్పుడే ఈచన్ నువ్వు ఈ మధ్య చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటావు అని అంటే అవును నేను ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్ మీద పనిచేస్తున్నాను అని అంటాడు. ఈచన్ నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటే అవును ఇంకేమి చేయను రెస్ట్ తీసుకుంటాను సరే అని చెప్తుంది జీషింగ్. రేపు ఒక ఎక్స్చేంజ్ మీటింగ్ ఉంది, అది స్టార్టప్ కంపెనీస్ అయినా మాకు చాలా ఇంపార్టెంట్, అలాంటి స్టార్టప్ కంపెనీస్కి ఇన్విటేషన్ కూడా రాదు, బట్ మేము మా ఇన్వెస్టర్ని అడగడంతో మాకు ఇన్విటేషన్ వచ్చింది, చాలామంది పెద్ద కంపెనీ సీఈఓస్ అక్కడ ఉంటారు అని చెప్తూ ఉంటుంది. అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళ కనెక్షన్తో నాకు బిజినెస్ డెవలప్ అవుతే ఓవర్ నైట్లో నేను సక్సెస్ఫుల్ అయిపోవచ్చేమో, బట్ ఎనీవేస్ నా డ్రీమ్ కోసం ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాను అని చెప్తూ ఉంటుంది జీషింగ్. దానికి ఈచన్ నీ ఫ్యూచర్ బాగుండబోతుంది అంటే నాది కాదు మనది అని అంటుంది జీషింగ్. తర్వాత ఈచన్ సూప్ పోసి జీషింగ్కి ఇస్తూ నువ్వు పనిలో ఉన్నప్పుడు తినడమే మర్చిపోతావు, నాకు ప్రామిస్ చేయి డైలీ 3 మీల్స్ తింటానని అని అంటాడు. జీషింగ్ సూప్ తాగి చాలా బాగుంది అని చెప్తుంది. నువ్వు కూడా కొంచెం తాగు, నేను ఒక్కదాన్నే కాదు అంటే ఈచన్ కూడా సూప్ తాగుతాడు. డిన్నర్ అయిపోయాక జీషింగ్ పని చేసుకుంటూ ఉంటుంటే ఈచన్ అక్కడికి వచ్చి నీ హెల్త్ పోయేలా పని చేయకొని అంటాడు. దానికి జీషింగ్ లేదు అయిపోయింది అని అంటుంది. తర్వాత ఇద్దరం కలిసి మూవీ చూద్దామని అడిగితే ఈచన్ సరే అంటాడు. జీషింగ్ ప్రొజెక్టర్ ఆన్ చేసి మనం లాస్ట్ టైం మిస్ అయ్యాం ఇప్పుడు చూద్దాం మూవీ అని మూవీ పెడుతుంది. నా వర్క్ అయిపోయాక మనం వెళ్ళి మీ పేరెంట్స్ని కలుద్దాము, నేను మీ ఫాదర్ కోసం ఇష్టమైనవి అని అందరికీ కాస్మెటిక్స్ కొంటాను అని అంటుంది. దానికి ఈచన్ ఫస్ట్ మనం మూవీ చూద్దాము అని అంటాడు. సరే అని ఇద్దరు కలిసి మూవీ చూస్తుంటూ ఉంటారు. ఎపిసోడ్ 8 ఇక్కడికి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.